Next question, the compound interest on 30,000 at 7% per annum for n years is 4,347. The value of n is 30,000 రూపాయల పైన 7% వార్షిక వడ్డీ రేటు ప్రకారం చక్రవడ్డీ n సంవత్సరాలు ఇవ్వలేదండి, n ఫైండ్ అవుట్ చేయాలి మనం. వచ్చిన వడ్డీ 4347 అయితే అంటే టోటల్ ఎంత అవుతుందండి? 34,347, 34,347 అవుతుందండి. 4,347 అనేది వడ్డీ అయితే మొత్తం ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ కలిపితే మొత్తం అవుతుంది. సో మొత్తం వచ్చేసి 34,347 అవుతుంది. 7% అండి. సో సింపుల్ చూడగానే చెప్పేయచ్చు. ఇక్కడ 30,000 అంటే 3తో డివైడ్ చేసుకుంటే 10,000 అవుతుంది. ఇది 10,000 అవుతుంది. ఇక్కడ 3తో డివైడ్ చేసుకుంటే 3 1 టైం 11. సో 4 టైమ్స్ 14 మిగులుతుందండి. సో 14 అంటే అగైన్ 4 టైమ్స్, సో 27 అంటే 9 అవుతుంది. 11,449 అవుతుంది. ఇక్కడ 10,000 వస్తుంది. 7% అంటే 100 రూపీస్ అనేది 107గా అవుతుంది. 100 అనేది 107గా అవుతుంది. ఇక్కడ 100 10,000 అనేది స్క్వేర్లో ఉంది, 107 కూడా స్క్వేర్లో ఉందంటే n ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ అవుతుందండి. n ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ అవుతుంది. సింపుల్. ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా, వడ్డీ రేటు కనుక్కోవాలనుకున్నా కానీ ఇచ్చిన ప్రిన్సిపల్ అండ్ అమౌంట్కి, అసలుకి మొత్తానికి రేషియో తీసుకోండి. ఆ రేషియో అనేది వడ్డీ రేట్ ఇస్తే ఆ వడ్డీ రేటు 100 107 తీసుకుంటే స్క్వేర్ అవుతుందా క్యూబ్ అవుతుందా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ వడ్డీ రేటే కనుక్కోవాలి, 2 ఇయర్స్ ఇచ్చాడు అనుకోండి రూట్ అప్లై చేయండి, 1 ఇయర్ రేషియో వస్తుంది. 3 ఇయర్స్ అనుకోండి క్యూబ్ రూట్ అప్లై చేయండి. సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ చూడగానే ఇక్కడ యాక్చువల్గా అంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. 30,000 అంటే 4 zeros ఉన్నాయి అంటే స్క్వేర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. 2 ఇయర్స్ డైరెక్ట్ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్ అన్నారండి. x + a² + 2c² by b + c and so on is equal to 0 అవ్వాలి. ఇక్కడ ఎక్కడా కూడా నెగిటివ్ టర్మ్స్ లేవు, 0 అవ్వాలి. పాజిటివ్ టర్మ్స్ సమ్ 0 అవ్వదండి, నెగిటివ్ టర్మ్స్ వస్తేనే 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది కంపల్సరీ నెగిటివ్లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. అయితే మనకి ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ అవ్వాలి, లేదంటే ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. సెకండ్ ఆర్ ఫోర్త్ అవ్వాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. సో మీకు ప్రాసెస్ ఎలా చేయాలో తెలియకపోతే ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. రాలేదు అనుకోండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. మళ్ళీ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ నార్మల్ ప్రొసీజర్ కావాలనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి? x + 1 + 2 3 అవుతుందండి. x + 3/2 వస్తుంది. ఇక్కడ కూడా x + 1 + 2/2 అంటే 3/2, x + 3/2 అవుతుంది. అంటే ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే x + 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేయండి. a ఈజ్ ఈక్వల్, b ఈజ్ ఈక్వల్, c ఈజ్ ఈక్వల్ 1. సో 1 + 1 + 1 3 -3 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తం యొక్క జ్యా పొడవు దాని వ్యాసార్థంగా ఉన్న చాపం ఖండించుకునే స్థాయి. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ అండి. సో ఇక్కడ ఉన్న ఏబి కార్డ్ అనేది జ్యా అనేది దాని యొక్క వ్యాసార్థానికి సమానం అన్నాడండి. అంటే ఈ ఏఓబి అనే త్రిభుజం అనేది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అవుతుంది. ఎందుకంటే ఓఏ అనేది ఓబి అనేది వ్యాసార్థం. ఈ రెండింటి యొక్క వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుందంటే 3 భుజాలు సమానం అవుతాయి. 3 భుజాలు సమానమైందంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ 60 degrees ఉంటుంది. అంటే ఈ కోణం 60 degrees అవుతుందండి. ఇది 60 degrees అయితే మనకు కావాల్సింది ఏంటంటే మేజర్ యార్క్ ఈ సి దగ్గర ఉన్న కోణం కావాలండి. ఈ కోణం కావాలి. సో ఏదన్నా కార్డు సెంటర్ దగ్గర చేసే కోణం అనేది వృత్తం పైన చేసే కోణానికి 2 రెట్లు ఉంటుందండి. ఇది 60 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. హాఫ్ ఉండాలి ఎగ్జాక్ట్లీ. ఏదన్నా కార్డ్ అనేది జ్యా అనేది వృత్త కేంద్రం దగ్గర చేసే కోణం వృత్తం పైన చేసే కోణానికి 2 రెట్లు అండి. ఇక్కడ టీటా తీసుకుంటే ఇది 2θ కావాలి. ఒక టీటా అయితే ఇది 2θ అవుతుంది. ఇది 60 ఉందంటే ఇది హాఫ్ ఉండాలి, 30 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 2:3.
ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి 2:3 ఉందండి, 2:3. అండ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఖర్చుల నిష్పత్తి 1:2 అండి, 1:2. కండిషన్ ఏమి ఇచ్చారు, 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్ ఈజ్, బి యొక్క ఖర్చు అనేది ఈజ్ ఈక్వల్ టు ది ఇన్కమ్ ఆఫ్ ఏ, ఏ యొక్క ఇన్కమ్కి ఆదాయానికి సమానం అన్నాడు. ఎప్పుడు బి యొక్క ఖర్చులో 90% అనేది, బి యొక్క ఖర్చులో 90% అనేది 90% ఆఫ్ బీస్ ఎక్స్పెండిచర్, బి ఖర్చులో 90% ఏ ఆదాయానికి సమానం అన్నాడండి. అంటే ఏ ఆదాయం మరియు బి ఖర్చుల నిష్పత్తి ఎలా ఉంటుంది, 9/10 నిష్పత్తిలో ఉంటుంది, 9/10లో ఉంటుంది, 9:10 నిష్పత్తి. ఏ ఆదాయం 9 పార్ట్స్ అయితే బి ఖర్చు 10 భాగాలు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ ఆదాయం 2 భాగాలు ఉంటే బి ఖర్చు 2 భాగాలు ఉందండి, బి ఖర్చు ఎంత ఉంది, 2 భాగాలు ఉంది. ఇవి ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాయి, ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ ఆదాయం ఎన్ని భాగాలు కావాలి మనకి, 9 పార్ట్స్ కావాలి కాబట్టి ఏ ఆదాయాన్ని 9తోని, బి ఖర్చు 10 భాగాలు కావాలి కాబట్టి బి ఖర్చుని 10తోని మల్టిప్లై చేస్తున్నాం, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఏ ఆదాయానికి బి ఖర్చుకు నిష్పత్తి 9:10 ఉండాలి. అంటే ఏ 9 పార్ట్స్ ఉంటే, ఏ ఆదాయం 9 పార్ట్స్ ఉంటే బి ఖర్చు 10 పార్ట్స్ ఉండాలి. 10 పార్ట్స్ కావాలంటే 9తోని, ఇది 10తోని మల్టిప్లై చేస్తుంది. 9 × 2 18, 9 × 3 27, 10 × 1 10, 10 × 2 20. సో సింపుల్, ఇప్పుడు ఈక్వల్ అయిపోయిందండి. ఏ ఆదాయం 18 ఉంటే ఖర్చు 10 ఉందండి, పొదుపు 8 అవుతుంది. బి ఆదాయం 27 ఉంటే ఖర్చు 20 ఉందండి, 7 అవుతుంది పొదుపు. మనకు కావాల్సింది ఏంటంటే ఏ మరియు బిల పొదుపుల నిష్పత్తి కావాలి. ఎంత వచ్చింది, 8:7 వచ్చింది. సో ఆన్సర్ 8:7. సింపుల్ అండి. ఏ ఆదాయానికి బి ఖర్చుకి నిష్పత్తి ఇచ్చాడు, అవి ఎన్ని భాగాలు అయితే కావాలో అన్ని భాగాలుగా వచ్చేలా మనం ఈక్వల్ చేసుకోవాలి. ఆల్రెడీ ఏ ఆదాయం బి ఖర్చులు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ ఆదాయం 9 భాగాలు కావాలి, 9తోని, బి ఖర్చు 10 భాగాలు కావాలి, 10తోని మల్టిప్లై చేస్తున్నాం. సో రెండింటిని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది 8:7. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 8%. ఒక వ్యక్తి 8% నష్టానికి అమ్ముతున్నాడండి. ఒకవేళ అతను 10.5% లాభానికి అమ్మితే, 10.5% లాభానికి అమ్మితే హీ రిసీవ్డ్ 37 మోర్ అండి, 37 ఎక్స్ట్రా వచ్చాయంట. ఈ 37 రూపాయలు ఎలా పెరుగుతున్నాయి, 8% నష్టం నుంచి 10.5% లాభానికి మారుస్తున్నాం మనం. నష్టాన్ని లాభంగా మారుస్తున్నాం అంటే మొత్తం ఎంత అండి, 18.5. ఈ 18.5 అనేది పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనకి 37 రూపాయలు పెరిగింది, 37 రూపాయలు పెరిగింది. అయితే 100% ఎంత, 100% ఎంత, ఓకే, ఇంటూ 2 ఉంది, ఇంటూ 2 అండి 200 అవుతుంది ఆన్సర్. 18.5%కి 37 అనేది 2 టైమ్స్ ఉంది, 100%కి 2 టైమ్స్ ఉండాలి, 200. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ 7, బీసీ ఈజ్ ఈక్వల్ 24, ఏసీ ఈజ్ ఈక్వల్ 25. 7, 24, 25 అంటే అది లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఏసి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడండి, 25 అన్నాడు. ఏబిఏసి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25, ఏబి ఈజ్ ఈక్వల్ టు 7, బీసీ ఈజ్ ఈక్వల్ టు 24 ఇచ్చారు. అయితే జి ఈజ్ ద సెంట్రాయిడ్, జి అనేది గురుత్వ కేంద్రం అండి. గురుత్వ కేంద్రం అనేది ఎలా వస్తుంది, మధ్యగత రేఖల ఖండన బిందువే గురుత్వ కేంద్రం అవుతుందండి, మీడియన్స్ అండి, మీటింగ్ పాయింట్. సో మీడియన్ అంటే ఇక్కడ బి నుంచి పాయింట్ ఇక్కడికి తీసుకుంటే, ఇది ఒకవేళ డి అనుకుంటే బీడి అనేది ఎగ్జాక్ట్లీ మీడియన్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్కి, కర్ణంకి ఒక మీడియన్ని డ్రా చేసామనుకోండి, అప్పుడు ఇవి 3 కూడా సమాన పొడవులను కలిగి ఉంటాయండి, సమాన పొడవులను కలిగి ఉంటాయి. ఈ మొత్తం 25 అంటే, ఈ మొత్తం 25 అంటే బీడీ పొడవు 25/2 అవుతుంది, బీడీ పొడవు 25/2 అవుతుంది. మధ్యగత రేఖ పొడవు, మీడియన్ పొడవు ఏమవుతుంది, 25/2 అవుతుంది. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి అలా అవుతుందండి, ఓకే, 25/2. ఇప్పుడు మనకి ఇది జీ కదా పాయింట్, గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం అనేది ఏ రేషియోలో ఉంటుందండి, 2:1 రేషియోలో ఉంటుంది. బీజీ కావాలి, బీజీ కావాలంటే 2 పార్ట్స్ కావాలి, టోటల్ 3 పార్ట్స్, 2 పార్ట్స్ కావాలి, మొత్తం ఎంత 3 పార్ట్స్. సో 2 క్యాన్సల్, 25/3 అంటే 8 1/3, 8 3 is 24 plus 1 25, 25/3. Okay. Next question, A and B can complete a work in 12 days. A alone can complete
1/5 of the work and left the work. Then B started the work alone. సో రిమైనింగ్ వర్క్ని B స్టార్ట్ చేశారండి. టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 22 days టైం పట్టింది. యాక్చువల్గా అయితే A అండ్ B టుగెదర్గా 12 daysలో వర్క్ చేస్తారు. 12 daysలో వర్క్ చేస్తే ఇక్కడ A ప్లస్ B అంటే 1/A ప్లస్ 1/B. సో ఏ చేసే టోటల్ వర్క్ ఏ డేస్ అనుకుంటే 1/A 1 day వర్క్, 1/B 1 day వర్క్ ఇజ్ ఈక్వల్ టు 1/12 వస్తుంది. 1/12 వస్తుంది. ఇక్కడ ఏ 1/5 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేశాడండి. ఏ 1/5 ఆఫ్ ది వర్క్ ప్లస్ రిమైనింగ్ వర్క్ అంటే 4/5 ఉంటుందండి. అంటే 4B/5 టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 22 days. ఏ 5 days 1/5 ఆఫ్ ది వర్క్, B 4/5 ఆఫ్ ది వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ అండి. 1/5 కంప్లీట్ అయితే 4/5 ఉంటుంది. ఈ టోటల్ ఇతను చేసిన నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 22 days. సో ఎందుకు 1/5 తీసుకున్నామంటే ఏ చేసిన టోటల్ వర్క్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ అనుకుంటే 1/5 వర్క్ కంప్లీట్ చేయడానికి 1/5 వంతు రోజులు పడుతుందండి. 1/5 వంతు రోజులు పడుతుంది. సో ఏ ఇంటూ 1/5 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏ ప్లస్ 4B ఈజ్ ఈక్వల్ టు 110 అవుతుంది. ఏ ప్లస్ 4B ఈజ్ ఈక్వల్ 110. మనకు కావాల్సింది B వాల్యూ కాబట్టి ఏని Bలోకి కన్వర్ట్ చేస్తున్నాం. 110 మైనస్ 4B అవుతుంది. 110 మైనస్ 4B అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 110 మైనస్ 4B ప్లస్ 1/B ఈజ్ ఈక్వల్ టు 12. 1/12. సో ఈ వాల్యూని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఈ వాల్యూ కంప్లీట్గా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుందండి. సో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు చెక్ చేయండి. 16.5 లేదా 20 ఈ రెండు ఆన్సర్స్ వస్తాయండి. 16.5 అండ్ 20 రెండు వస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే 16.5 20 వచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, బి అనే వ్యక్తి ఏ కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాడండి. ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాడు. సో ఆ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాడంటే రెండు తీసుకోవాలా ఓన్లీ 16.5 తీసుకోవాలనడానికి మనం మళ్ళీ చెక్ చేయాల్సింది ఏంటంటే B 20 days అనుకోండి. B 20 days అనుకోండి. అప్పుడు ఏ ప్లస్ బి ఎన్ని డేస్ అవుతుందండి? 12 days అవుతుంది. ఏ ప్లస్ బి 12 days అవుతుంది. సో 12 days అంటే ఎల్సిఎం తీసుకుని చేస్తే ఏ 30 days వస్తుంది. ఏ 30 days వస్తుంది కాబట్టి ఇక్కడ మనకిచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఏ 30 days ఒకటి కాబట్టి బి అండ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలంటే నెంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉండాలి. అంటే B 20 అయినప్పుడు 16.5 ఇంకా తక్కువ అవుతుందంటే B ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. సో అందుకే 16.5 అండ్ 20 రెండు కూడా సాటిస్ఫై అవుతుంది. సో 16.5 అండ్ 20 మీరు ఇక్కడ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే రెండు వచ్చినాయి కదా అని చెప్పేసి రెండింటిని తీసుకోవద్దండి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ B యొక్క సామర్థ్యం ఏ సామర్థ్యం కన్నా ఎక్కువ అన్నాడు. ఇప్పుడు 20 తీసుకుంటే ఎక్కువ సామర్థ్యం వస్తుందా, 16.5 తీసుకుంటే ఎక్కువ సామర్థ్యం వస్తుందా, రెండింటిని చెక్ చేసుకోవాలి. ఇక్కడ రెండు కూడా ఎక్కువ సామర్థ్యమే వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ రెండు అవుతాయండి. ఇన్ కేస్ ఒకటే అయిందనుకోండి ఒకటే ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి స్టార్టెడ్ మూవింగ్ టువార్డ్స్ ఈచ్ అదర్ ఫ్రమ్ ప్లేస్ ఎక్స్ అండ్ వై. సో ఏ మరియు బిలు ఎక్స్ మరియు వైల ప్లేస్ నుంచి ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అనుకుంటే ఈ రెండు ప్లేస్ల నుంచి ఏ ఎక్స్ నుంచి బి వై నుంచి స్టార్ట్ అయ్యారండి. టువార్డ్స్ ఈచ్ అదర్ అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత మీట్ అయిన తర్వాత ఏ అనే వ్యక్తి వైని రీచ్ అవ్వడానికి బి అనే పర్సన్ ఎక్స్ని రీచ్ అవ్వడానికి టైం ఇచ్చారండి. ఏ వైని రీచ్ అవ్వడానికి 2.5 hours టైం పట్టిందంట. బి ఎక్స్ని రీచ్ అవ్వడానికి X hours టైం పట్టిందంట. అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నారండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సింపుల్ ఫార్ములా S1/S2 ఈజ్ ఈక్వల్ టు √T2/T1 అండి. √T2/T1. S1/S2 ఈజ్ ఈక్వల్ టు √T2/T1. సో ఇక్కడ S1 అనేది A ఈజ్ 20% మోర్ దాన్ దట్ ఆఫ్ B అండి. ఏ యొక్క వేగం B వేగానికి 20% ఎక్కువ అండి. ఏ వేగం B వేగానికి 20% ఎక్కువ. B 100 తీసుకుంటే A 120 అవుతుందండి. అంత చేయాల్సిన అవసరం లేకుండా 20% అంటే 1/5 కదా. B 5 తీసుకుంటే A 6 అవుతుంది. 6/5 ఈజ్ ఈక్వల్ టు √T2. టైం ఎంత అవుతుందండి? T2 అనేది X బై 2.5 hours అంటే 5/2. 5/2 అంటే 2 × 2 అవుతుంది. హోల్ స్క్వేర్ చేస్తే 36/25 ఈజ్ ఈక్వల్ టు 2x/5 అవుతుంది. 5 times. సో x ఈజ్ ఈక్వల్ టు 36/10 వస్తుంది. 36/10 అంటే 3/5 అవుతుందండి. 36/10 అంటే
36/10 అంటే ఏమని తీసుకోవచ్చు అండి, 18/5 తీసుకోవచ్చు. 18/5 అంటే 5 3 టైమ్స్ 3 రిమైండర్ 3/5 అవుతుంది. 3/5 అవుతుంది. X ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సోల్డ్ 12 కెమెరాస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ప్రాఫిట్. 12 కెమెరాస్ 20% ప్రాఫిట్కి సెల్ చేశాడండి. 8 కెమెరాస్ని 10% ప్రాఫిట్కి సెల్ చేశాడు. అలా కాకుండా 20 కెమెరాలను 20ని కలిపి అతను కనుక 15% ప్రాఫిట్కి సెల్ చేస్తే అతనికి రెడ్యూస్డ్ బై 36, అతని ప్రాఫిట్ 36 రూపాయలు డిక్రీజ్ అయ్యేదంట. 36 రూపాయలు తగ్గిపోయాయంట. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ కెమెరా, ఈచ్ కెమెరా యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ అండి, ఇక్కడ ఆన్ యావరేజ్గా కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాఫిట్కి డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్సే 36 రూపీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ 20% 10% యావరేజ్ ఎంత అవుతుందంటే అలిగేషన్ చేసుకోవచ్చు. అలిగేషన్ చేయాలంటే రేషియో వచ్చేసి 3:2 ఉండాలండి. రేషియో వచ్చేసి 12 కెమెరాస్ 8 కెమెరాస్ కదా, 4 3 టైమ్స్ 4 2 టైమ్స్ 3:2, టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్కి వచ్చేసి 10 అయితే డిఫరెన్స్ అండి. ఇక్కడ డిఫరెన్స్ 20 10 డిఫరెన్స్ 10 అయితే 5 పార్ట్స్ 10 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందండి, 4 అవుతుంది. 2 పార్ట్స్ 4 అవుతుంది. 4 అంటే 20 కన్నా 4 లెస్ ఉండాలంటే 16% అవుతుంది. ఓవరాల్ యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది, 16% అవుతుంది. అంటే 12 20%కి 8 10%కి సెల్ చేస్తే అతనికి ఆన్ యావరేజ్గా టోటల్గా 16% ప్రాఫిట్ రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఎంత అండి, 15% ప్రాఫిట్ వచ్చింది. అంటే 1% డిక్రీజ్ అయింది. 1% ఈజ్ ఈక్వల్ టు 360 అయితే 100% ఎంత అవుతుంది, 100% ఎంత అవుతుంది. 1% 36 అయితే 100% 3600 అవుతుందండి. 3600 అంటే మొత్తం 20 కెమెరాల కొన్న వేల 3600 అండి. ఒక్కొక్క కెమెరా కావాలి కాబట్టి బై 20 వేస్తే 180 రూపీస్ వస్తుంది. 180 రూపీస్ వస్తుంది. ఓకే, సో 20% 10% యావరేజ్ కాస్ట్ కనుక్కోవడానికి అలిగేషన్ మెథడ్ అండి. ఇక్కడ ఉన్న ఆర్టికల్స్ రేషియో 12 and 8 రేషియో 3:2. టోటల్ ఎంత అండి, 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ని ఈ డిఫరెన్స్కి ఈక్వల్ చేసుకోవాలి. 5 పార్ట్స్ 10 అయితే 2 పార్ట్స్ ఐదర్ 2 or 3, 2 తీసుకోవచ్చు 3 తీసుకోవచ్చు అండి. 2 తీసుకున్నాం అనుకుంటే 4 అవుతుంది. 20 కన్నా లెస్ ఉండాలి. ఎంత లెస్ ఉండాలి, 4 లెస్ ఉండాలి, 16 అవుతుంది. ఓకే, 3 తీసుకున్నారనుకోండి 6 అవుతుంది. 10 కన్నా 6 ఎక్కువ ఉండాలి, 16 అవుతుంది. సో ఓవరాల్ యావరేజ్ ప్రాఫిట్ 16%. ఇక్కడ ఒకవేళ 15%కి సెల్ చేస్తే అంటే 1% లెస్ అయింది. ఆ 1% ఈజ్ ఈక్వల్ టు 36. టోటల్ 3600 వస్తుంది. ఈచ్ కెమెరా కాస్ట్ 180 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఇన్ ది సెకండ్ ఇయర్ ఈజ్ 320. మంచి క్వశ్చన్ అండి, చాలా ఈజీ క్వశ్చన్ కూడా. అండ్ ఇన్ ది 4th ఇయర్ ఈజ్ 2000. సెకండ్ ఇయర్కి వచ్చిన వడ్డీ అండి, 2వ సంవత్సరం వచ్చిన వడ్డీ 320. 4వ సంవత్సరానికి 4th ఇయర్కి 4వ సంవత్సరానికి వచ్చిన వడ్డీ 2000. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు రేషియో తీసుకోవడమే అండి. రేషియో అనేది ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇయర్స్ ఈక్వల్గా ఉంటే రేషియో ఈక్వల్గా ఉంటుంది. 320 2000 రేషియో తీసుకుంటే 2000 బై 320 క్యాన్సలేషన్ చేస్తే 0 క్యాన్సల్ 8 4 టైమ్స్ 8 25 టైమ్స్ అవుతుంది. అంటే 25/4 వస్తుంది. 25/4 వస్తుంది. ఎప్పుడు 2 ఇయర్స్ గ్యాప్ ఉంటాయి. 2 ఇయర్స్కి 25/4 వస్తుందండి. 1 ఇయర్కి ఏమవుతుందండి, రూట్ అప్లై చేస్తే 5/2 అవుతుంది. 1 ఇయర్కి ఎంత రావాలి రేషియో, 5/2 రావాలి. మనకి ఇప్పుడు థర్డ్ ఇయర్ది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఇయర్ది ఆల్రెడీ 320 ఉంది. మనకు 1 ఇయర్కే కావాలి కాబట్టి 1 ఇయర్కి ఎంత మల్టిప్లై చేయాలి, 5/2 మల్టిప్లై చేయాలి. సో 2 16 టైమ్స్ అవుతుందండి. 160 × 5 అంటే 1800 అవుతుంది. 800 అవుతుంది. అంటే ఫర్ ది థర్డ్ ఇయర్కి 800 రూపీస్ వస్తుంది వడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్, సో ఫైండ్ ది యాంగిల్ ఇన్ ది గివెన్ ఫిగర్ అండి. సో BAC ఈ కోణము మరియు ACB ఈ కోణం కనుక్కోవాలండి. ఈ రెండింటి యొక్క మొత్తం కనుక్కోవాలి. 110 ఇక్కడ ఉందంటే ఈ మొత్తం స్ట్రైట్ లైన్ 180 డిగ్రీస్ అవ్వాలి. ఇది 110 ఉందంటే 70 అవుతుంది. 70+. ఇక్కడ 62 ఈ యాంగిల్ కావాలంటే ఇది బాహ్య కోణం అండి. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దానికి ఎదురుగా ఉన్న అంతరకోణాల మొత్తం అవుతుంది. ఇది 62 డిగ్రీస్. 110 డిగ్రీస్ అంటే డిఫరెన్స్ తీసుకోండి. 110 - 62 ఎంత అవుతుందండి, 48 అవుతుంది. 48 డిగ్రీస్ అవుతుంది. సో 48 టోటల్ 118 డిగ్రీస్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 118 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్,
if xy is equal to 0 and x by y is equal to 1 by 2, then find the value of x cube plus y cube by x square plus y square అండి. ఇక్కడ x cube plus y cube ఫార్ములాని ఎక్స్పాన్షన్ చేస్తే x plus y a cube plus b cube ఫార్ములా అండి. a plus b ఇంటూ a square plus b square plus ab. సో మైనస్ ab అండి, మైనస్ ab. x plus y ఇంటూ x square plus y square మైనస్ xy అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెఫ్ట్ అవుతుందండి. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇది క్యాన్సల్, ఎక్స్ ప్లస్ వై మిగిలిపోతుంది. ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు అండి, 2x తీసుకోవచ్చు కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. 2x is equal to y into 1 అంటే y is equal to 2x అవుతుంది. y is equal to 2x సబ్స్టిట్యూట్ చేస్తే 2x plus x 3x అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 3x. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అండి, స్టార్టింగ్ విత్ n, 1తో ప్రారంభమైన వరుస సహజ సంఖ్యల యొక్క సగటు కనుక్కోమన్నారండి. ఆ కనుక్కునే ప్రాసెస్లో ఒక నెంబర్ని 2 times క్యాలిక్యులేషన్ చేయడం వల్ల, ఒక నెంబర్ని 2 times యాడ్ చేయడం వల్ల యావరేజ్ అనేది 45 11/18 వచ్చిందండి. 45 11/18 వచ్చింది. 45 11/18 వచ్చిందండి. ఓకే, సో అయితే ఆ 2 times యాడ్ చేసిన నెంబర్ కావాలి మనకి. సింపుల్గా ఇక్కడ 45 పాయింట్ సంథింగ్ వస్తుందంటే 1 to 90 నెంబర్స్కే 45.5 వస్తుందండి. 1 to 90 నెంబర్స్కి 45. 1 to 89 అయితే ఎగ్జాక్ట్లీ 45 వస్తుంది. 1 to 90 తీసుకుంటేనే 45 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఎంత వస్తుంది, 45.5 అవుతుందండి. 1 to 1 plus 90, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, 45.5 అవుతుంది. అంటే టోటల్ నెంబర్స్ 90 తీసుకుంటే వాటి యొక్క సగటు ఎంత రావాలి మనకి, 45.5 రావాలి. అంటే 45 1/2 రావాలి. 45 1/2 రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంటే ఈ యావరేజ్కి 2 times యాడ్ చేసిన నెంబర్తో వచ్చిన యావరేజ్కి ఒరిజినల్గా ఉన్న యావరేజ్కి రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా ఉందో తెలుస్తుంది. ఆ ఎక్స్ట్రానే ఇక్కడ యాడ్ చేసిన నెంబర్ అవుతుందండి. ఆ ఎక్స్ట్రా ఫైండ్ అవుట్ చేయడానికి 11/18 మైనస్ 1/2 తీసుకుంటే 11/18, 11 minus 9, 11 minus 9 by 18 అంటే 1/9 వస్తుందండి. 1/9 వస్తుంది. అంటే టోటల్ ఓవరాల్ యావరేజ్ సగటు అనేది 1/9 పెరిగింది. సగటు అంటే ఏంటండి, ఈచ్ నెంబర్కి ఇంక్రీజ్ అవ్వడం. ప్రతి సంఖ్యకు 1/9 1/9 1/9 పెరిగితే మొత్తం ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 90 into 1/9 అండి. 90 సంఖ్యలు ఉన్నాయి, ప్రతి సంఖ్యకు 1/9 పెరిగింది అంటే టోటల్ 10 పెరుగుతుంది. అంటే అన్ని సంఖ్యలకు కలిపి 10 పెరిగిందంటే 10నే కదా 2 times యాడ్ చేసింది. మనం ఏదైతే 2 సార్లు యాడ్ చేస్తామో ఆ సెకండ్ టైం యాడ్ చేసిన నెంబరే ఓవరాల్గా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇంక్రీజ్ అయ్యే నెంబర్ 10 అంటే యాడ్ చేసిన నెంబర్ కూడా 10 అవుతుంది. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఆఫ్ 16 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 22. దెన్ ఫైండ్ ది లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్ ఇన్ దోస్ నెంబర్స్ అండి. సో లార్జెస్ట్ పాసిబుల్ నెంబర్ కావాలనుకుంటే 16 నెంబర్స్లో 15 నెంబర్స్ ఎంత వీలైతే అంత తక్కువ ఉండాలి. ఈ 15 నెంబర్స్ ఎంత తక్కువ ఉంటే 16 నెంబర్ అంత ఎక్కువ ఉంటుంది. ఈ 15 నెంబర్స్ తక్కువగా ఉండాలంటే న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి అన్ని అంటే డిస్టింక్ట్ నెంబర్స్ వేరువేరుగా ఉండాలనే కండిషన్ ఇవ్వలేదు, అన్నీ ఒకేలా ఉంటాయి. అప్పుడు 1 1 1 1 1 1 1 15 వరకు 15 నెంబర్స్ సమ్ 15 అయిపోతుంది. ఓకే, ఈ 15 సంఖ్యల మొత్తం 15 అండి. ఇంతకన్నా తక్కువ తీసుకునే పాసిబిలిటీ లేదు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1తోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో లీస్ట్ ఎంత వస్తుందండి, 15 సంఖ్యల మొత్తం 15 వస్తుంది. మిగిలిపోయిన 16వ సంఖ్య ఎంత అవుతుందో చూడండి, 22 into 16. 16 సంఖ్యల మొత్తం ఎంత, సగటు ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అండి, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో 22 into 16, 16 2s 16 2s 32 plus 3 352 అవుతుందండి. సో 16 సంఖ్యల మొత్తం 352, 15 సంఖ్యల మొత్తం 15 వచ్చిందండి, మైనస్ 15 అంటే 337 అవుతుంది. 16వ సంఖ్య గరిష్టంగా ఉండే పాసిబిలిటీ ఎంత, 337. నెక్స్ట్ క్వశ్చన్, A and B started a partnership business investing some amount in the ratio 5:6. A మరియు Bలు ఒక వ్యాపారాన్ని 5:6 పెట్టుబడుల నిష్పత్తులు, సో పెట్టుబడులు ఎంత అండి, 5:6 నిష్పత్తిలో ప్రారంభించారు. సి వారితో 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడండి. అతను జాయిన్ అయిన అమౌంట్ ఏమంటున్నాడు, బి
అమౌంట్కి 2/3 వంతు అన్నాడు. బి అమౌంట్ ఎంత 6. ఈ 6లో 2/3 వంతు అతని యొక్క పెట్టుబడి. సో ఇప్పుడు ఇక్కడ కాలం 1 year అన్నాడు కాబట్టి ఏ పెట్టుబడి కాలం 12 నెలలు, బి పెట్టుబడి కాలం 12 నెలలు, సి 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి సి పెట్టుబడి కాలం 6 నెలలు అండి. క్యాన్సలేషన్ చేస్తే 6 2 times, 6 1 times, 6 1 times, నెక్స్ట్ 2 1 time, 2 6 times, 2 క్యాన్సల్ అవుతుందండి. 3 1 time, 3 2 times అవుతుంది. అంటే 5 into 1 5, 6 into 1 6, 2 into 1 2 అవుతుంది. మొత్తం లాభాల నిష్పత్తి 5:6:2 వచ్చిందండి. పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం, లాభాల నిష్పత్తి 5:6:2 వచ్చింది. మొత్తం ఇక్కడ సి యొక్క లాభం ఇచ్చాడండి. సి యొక్క లాభం 2 పార్ట్స్కి ఎంత ఇచ్చారండి? 21,600 ఇస్తే మొత్తం లాభం 13 భాగాలు ఎంత అవుతుంది? 13 భాగాలు ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 10800 into 13 కావాలండి. 13 కావాలనుకుంటే ఇక్కడ 4th ఆప్షన్ ఒకటే పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ 1 ఉండాలండి. సో 140400 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ పార్ట్నర్షిప్ క్వశ్చన్. ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ది రేషియో 3:2. If 2% of total profit goes to the charity and A's share is 7056 అండి. అయితే టోటల్ ప్రాఫిట్ కావాలి. 7056 అనేది ఎందులో డివైడ్ చేసుకున్నారు? వాళ్ళు 2% చారిటీకి ఇచ్చాక మిగిలిపోయిన 98%ని వాళ్ళు డివైడ్ చేసుకోవాలి. ఈ 98% అనేది ఏ రేషియోలో డివైడ్ చేసుకోవాలండి? 3:2 రేషియోలో డివైడ్ చేసుకోవాలి. ఏ యొక్క లాభం 7056 అంటే పెట్టుబడి 3 పార్ట్స్కి 7056 ఉంది. అయితే మొత్తం లాభం వచ్చేసి 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ ఎంత అంటే 7056 into 5/3 అవుతుందండి. ఇది ఓన్లీ 98%కి ఈక్వల్ అండి. మనకు మొత్తం లాభం కావాలంటే 100% కావాలి. 100% కావాలి. 7056 into 5/3 98%కి ఈక్వల్ అయితే మనకు టోటల్ ప్రాఫిట్ కావాలి. 98% ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు 2%ని చారిటీకి ఇచ్చేశారు. వాళ్ళు డివైడ్ చేసుకుంది కేవలం 98%. సో ఆ 98%కి ఈక్వల్ చేసుకుంటే 100% ఎంత అవుతుందో చూస్తుందండి. సో సాల్వ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బోట్ మ్యాన్ రోస్ 1 kilometer in 5 minutes అలాంగ్ ది స్ట్రీమ్. సో ఒక పడవ నడిపే వ్యక్తి ప్రవాహ దిశలో 1 kilometerకి 5 నిమిషాల టైం పట్టిందండి. 1 kilometerకి 5 నిమిషాల టైం పట్టిందంటే అతని వేగం ఏమవుతుందండి? 1 distance by కాలం. సో 5/60 అంటే ఎంత అవుతుందండి? 12 km/h అవుతుందండి. 12 km/h అవుతుంది. సో ప్రవాహ దిశలో వేగం 12 km/h. ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం 6 km 1 hour అండి. 1 hourలో 6 kilometers అంటే 6 km/h అవుతుందండి. 6 km/h అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ 12 km/h, అప్ స్ట్రీమ్లో స్పీడ్ 6 km/h. ప్రవాహ వేగం కావాలి. R is equal to D minus U/2. 12 minus 6/2 3 km/h వస్తుందండి. సో నది ప్రవాహ వేగం ఎంత? 3 km/h. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 2 numbers is 216 and their HCF is 27. ద నెంబర్స్, 2 సంఖ్యల మొత్తం 216 అండి, మరియు వాటి యొక్క గరిష్ట సామాన్య భాజకం 27 అయితే నెంబర్స్ ఏంటి అని చెప్తున్నాడండి. హెచ్సిఎఫ్ గాసాబా 27 ఉంది కాబట్టి 27 మల్టిపుల్స్ అయి ఉండాలి. ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే 55 అనేది కాదు కాబట్టి 4th ఆప్షన్ కాదు. 108 అంటే హెచ్సిఎఫ్ తీసుకుంటే మళ్ళీ అది 108 వస్తుంది. ఓకేనండి. సో 108 కాదు. సో 54 and 27 ఈ రెండు అబ్జర్వ్ చేస్తే 54 ఇక్కడ 27 అనేది ఎన్ని టైమ్స్ అవుతుందండి? 3 times అవుతుంది. 54 into 3 times is equal to 162 అయినప్పుడు 54,162కి మ్యాక్సిమం పాసిబిలిటీ డివైడ్ అయ్యే నెంబర్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 54 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, మిగిలిపోయింది ఏంటంటే మనకి 3rd ఆప్షన్. సో ఆన్సర్ 27,189. నెక్స్ట్ క్వశ్చన్, ద కెపాసిటీ ఆఫ్ 2 parts ఈజ్ 132 liters and 69 liters అండి. 2 parts ఉన్నాయండి. సో ఆ రెండు పాత్రల యొక్క సామర్థ్యం 132 liters and 69 liters. ఈ రెండింటిని కలపాలండి. సో సరిగ్గా సరిపోయే విధంగా గరిష్ట సామర్థ్యం ఎంత ఉంటుందని చెప్తున్నాడు. సో రెండింటిని కరెక్ట్గా మిక్స్ చేయాలనుకుంటే సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 132 and 69కి రిలేటెడ్గా డివైడ్ అయ్యే నెంబర్ ఒకటి ఉంది, అదొకటే 3000 అండి. సో ఆన్సర్ డైరెక్ట్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసి ఇక్కడ ఉన్న మల్టిపుల్స్ నెంబర్స్ని చూసుకుంటే 3rd ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3/5 of session is filled in 1 minute.
3/5 వంతు ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 1 minute టైం పడితే హౌ మచ్ మోర్ టైం విల్ బి రిక్వైర్డ్ టు ఫిల్ ఆఫ్ ఇట్? కంప్లీట్గా ఫిల్ అవ్వడానికి ఎంత టైం ఎక్స్ట్రా టైం పడుతుంది అన్నాడండి. ఇక్కడ 3 parts ఫిల్ అవ్వడానికి ఆల్రెడీ ఎంత టైం పట్టిందండి? 1 minute, అంటే 60 seconds టైం పట్టింది. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా టైం అంటే ఇంకా ఎక్స్ట్రా ఫిల్ అవ్వాల్సింది 2 parts అండి. 3 parts 60 అయితే 2 parts ఎంత అవుతుందండి? 40 seconds టైం పడుతుంది. 40 seconds, 3 into 20, 2 into 20, 40 seconds టైం పడుతుంది ఎక్స్ట్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మచ్ టైమ్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times at 20% సింపుల్ ఇంట్రెస్ట్ అండి. 8 times అవ్వాలనుకుంటే అమౌంట్ అనేది 8 times అవ్వాలంటే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎంత టైం పడుతుందండి? సొమ్ము 8 times అయిందంటే ఇంట్రెస్ట్ 7 వచ్చినట్టండి. ఓకే, ప్రిన్సిపల్ అనేది 8 రెట్లు అయితేనే అమౌంట్ 8 అవుతుందండి. ఇది 8 అవ్వాలంటే వడ్డీ 7 రావాలండి. అసలుకి వడ్డీ కలిపితేనే మొత్తం వస్తుంది. అసలు 1 part నుండి వడ్డీ 7 parts అయితేనే 1 + 7 8 times అవుతుంది. సో 7 = SI = PTR/100 అండి. ప్రిన్సిపల్ వచ్చేసి 1 part, టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/100 అండి. సో తీసుకుంటే 5 times అవుతుంది. టైం = 7 into 5, 35 years అవుతుంది. 35 years అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 4 consecutive natural numbers which are divisible by 4. 4తో భాగించబడే 4 వరుస సహజ సంఖ్యల యొక్క మొత్తం 120 అన్నాడండి. 4తో భాగించబడే వాటి యొక్క మొత్తం 120 అయితే నార్మల్ సహజ సంఖ్యల మొత్తం ఎంత అవుతుంది? 30 అవుతుంది. బై 4 చేయడమే అండి, 30 అవుతుంది. అప్పుడు మిడిల్ నెంబర్ x తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి x+1, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి x+2 అవుతుంది. ప్రీవియస్ నెంబర్ వచ్చేసి x-1 అవుతుంది. 4 సహజ సంఖ్యలండి. ప్రతి సహజ సంఖ్యకు ముందు సహజ సంఖ్యకు డిఫరెన్స్ 1 ఉండాలి. x-1, x+1, x+2 ఈ అన్నిటి యొక్క మొత్తం 30 అవుతుంది. 30 అవుతుంది. +1 -1 క్యాన్సిల్ అయితే 4x+2 = 30 అంటే 4x = 28 అవుతుంది. x = 7 వస్తుందండి. x = 7 వస్తే గరిష్ట సంఖ్య కావాలి. x+2 9 అవుతుంది. 9 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. 9 యాక్చువల్గా ఇక్కడ 4తో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చాక 4తో మల్టిప్లై చేయాలి. 9 into 4 36 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది రేషియోస్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగిల్ సైడ్స్? సో త్రిభుజం యొక్క భుజాలు కానివి ఏంటి అంటున్నాడండి. త్రిభుజం యొక్క భుజాలు కావాలంటే 2 భుజాల మొత్తం 3వ భుజం కన్నా ఎక్కువ ఉండాలండి. ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే 1 + 3 అనేది <6 ఉందండి. మిగిలిన ఏఈ కూడా అలా ఉండవు చూడండి. 2 భుజాల మొత్తం 3వ భుజానికి కన్నా ఎక్కువ ఉండాలండి. ఓకేనా? సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ లేదు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years దెన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇన్ పర్సంటేజ్ ఈజ్ అండ్. పెన్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ 12/1/2 అవుతుందండి. సో ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి, డబల్ అవుతుంది అంటే అక్కడ ఇచ్చిన నెంబర్కి రిలేటెడ్గా ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 100 వస్తుందో చూసుకోవాలండి. 8 years అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/8 అవుతుంది. 8 1/8 ఫ్రాక్షన్ వాల్యూ అంటే పర్సంటేజ్ ఎంత? 12/1/2. 7 years అన్నాడు అనుకోండి 1/7 అంటే 14 2/7 అవ్వాలి. 5 years అన్నాడు అనుకోండి 1/5 అంటే 20% అవ్వాలి. 4 years అన్నాడు అనుకోండి 4 25% అవుతుంది. 6 years అన్నాడు అనుకోండి 16 2/3% అవుతుంది. సో గుర్తుంచుకోండి, డబల్ అన్నాడంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్తో డైరెక్ట్ ఈజీగా పెన్ పెట్టకుండా చేసేయచ్చు. సో ఆన్సర్ 12/1/2. నెక్స్ట్ క్వశ్చన్, నాయక్ ఇన్వెస్ట్ 65% ఇన్ మిషనరీ, 20% ఇన్ రా మెటీరియల్ అండ్ స్టిల్ హ్యాజ్. సో అతను మిషనరీ మీద రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అతని దగ్గర 1305 రూపీస్ ఉన్నాయండి. సో అయితే 65 20 85% వెళ్ళిపోతే 15% ఉంటుంది. ఈ 15% ఈజ్ ఈక్వల్ టు 1305 అయితే 100%, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 100% ఎంత అవుతుంది? 100% ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 8700 అవుతుందండి ఆన్సర్ వచ్చేసి 8700. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మై ఆఫీస్ దెర్ ఆర్ 30% ఫిమేల్స్ ఎంప్లాయీస్ అండ్ 30% ఆఫ్ దీస్ ఎర్న్ గ్రేటర్ దాన్ 8000 అండి. 30% అంటే 3 parts అవుతుంది. 30 and 70 అంటే 3:7 రేషియోలో ఉన్నారండి. ఫిమేల్స్ 3 parts అయితే మేల్స్ వచ్చేసి 7 parts అవుతారు. ఫిమేల్స్లో గ్రేటర్ దాన్ 8000 ఉన్న వాళ్ళు పర్సంటేజ్ ఎంత అండి? 30%. అదే 8% మేల్ ఎంప్లాయీస్ లెస్ దాన్ 8000 అండి. లెస్ దాన్ 8000 అంటే మోర్ దాన్ 8000 ఉన్న వాళ్ళు 20% అవుతారు.
20% అవుతారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది మోర్ దాన్ 8,000 ఉన్న వాళ్ళు కావాలండి. మోర్ దాన్ 8,000 ఉన్న పర్సన్స్ కావాలి. మోర్ దాన్ 8,000 ఉండాలంటే ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఇక్కడ ఫిమేల్స్లో మోర్ దాన్ 8,000 30%, మేల్స్లో మోర్ దాన్ 8,000 20% ఉన్నారండి. ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఈ రెండింటి మిడిల్లోనే రావాలి. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి. ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ 23% అవుతుంది. క్యాలిక్యులేషన్ అవసరం లేదు, జస్ట్ ఈ రెండింటి మిడిల్లో ఉండాలి ఆన్సర్ 23%. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ p యూనిట్స్ అండి. పెరిమీటర్ చుట్టుకొలత ఎంత అండి? ఫార్ములా 2 × L + B ఈజ్ ఈక్వల్ టు p ఇచ్చారు. 2 × L + B ఈజ్ ఈక్వల్ టు p అంటే L + B ఈజ్ ఈక్వల్ టు p/2 అవుతుంది. L + B ఈజ్ ఈక్వల్ టు p/2 అవుతుంది. నెక్స్ట్ డయాగ్నల్ d ఇచ్చారండి. డయాగ్నల్ అంటే √L² + B² ఈజ్ ఈక్వల్ టు d అంటే L² + B² ఈజ్ ఈక్వల్ టు d² అవుతుంది. L² + B² ఈజ్ ఈక్వల్ టు d² అవుతుంది. L + B హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటే L + B ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది లెంత్ అండ్ విడ్త్ కావాలి. L - B కావాలి. L - B కావాలనుకుంటే L + B హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటే L × B వాల్యూ తెలుస్తుంది. సో అందుకోసం చేస్తున్నాం. L + B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L² + B² అంటే d² ప్లస్ 2LB అండి, 2LB. సో d² L + B హోల్ స్క్వేర్ అంటే p/2 హోల్ స్క్వేర్ అంటే p²/4 అవుతుంది, మైనస్ d² వస్తుందండి, ఈజ్ ఈక్వల్ టు 2LB. p² - 4 మైనస్ d² ఈజ్ ఈక్వల్ టు 2LB. సో ఇప్పుడు L - B వాల్యూ కావాలి కాబట్టి L - B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L² + B². L² + B² ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ 2LB వాల్యూ ఏంటండి? p²/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ d² అండి. సో 4d² 8d² అవుతుంది. 8d² మైనస్ p²/4 అవుతుందండి. L - B వాల్యూ కావాలంటే రూట్ అప్లై చేసి అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, √8d² - p²/4. నెక్స్ట్ క్వశ్చన్, 3x + 1/2x = 5. దెన్ ది వాల్యూ ఆఫ్ 8x³ ప్లస్ అండి ఇక్కడ ప్లస్ 8x³ + 1/27x³ విలువ కావాలి. ఇక్కడ 3 వాల్యూ ఉందండి, ఇక్కడ 8 వచ్చేసింది. అంటే హోల్ క్యూబ్ చేస్తే 8 రావాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 27 ఉందంటే రివర్స్ అయిందండి. సో జస్ట్ ఇక్కడ టోటల్ నెంబర్ని 2/3తో మల్టిప్లై చేస్తాం. 3 క్యాన్సిల్, అప్పుడు 2x వస్తుంది. 2x ప్లస్ 2/3 × 1/22 క్యాన్సిల్ 1/3x వస్తుంది. 1/3x ఈజ్ ఈక్వల్ టు 5ని 2/3తో మల్టిప్లై చేస్తే 10/3 అవుతుందండి, 10/3 అవుతుంది. సో ఇప్పుడు హోల్ క్యూబ్ చేయాలి. a + b హోల్ క్యూబ్ 2x అంటే 8x³ ప్లస్ 1/27x³ ప్లస్ 3ab 3 × 2x × 1/3x × a + b. సో a + b వాల్యూ ఎంత అండి? 10/3. సో ఇక్కడ వాల్యూ x క్యాన్సల్, 3 క్యాన్సల్ అయితే 20/3 వస్తుంది. సో 20/3 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1000/27 అవుతుంది. సో ఈ 20/3 అటువైపు వెళ్తే ఏమవుతుందండి? 1000/27 మైనస్ 20/3 వస్తుంది, 20/3. సో ఎల్సిఎం తీసుకుంటే 27 అవుతుంది. సో ఇక్కడికి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి డినామినేటర్ వాల్యూ 27 ఉన్నది ఇదే కాబట్టి సెకండ్ ఆప్షన్ టిక్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా. సో 27 180 అవుతుంది. 1000 - 180 అంటే 820 అవుతుంది. 820/27 31 10/27 అవుతుంది ఆన్సర్. సో ఇక్కడ ప్లస్ తీసుకోండి, 8x³ + 1/27x³. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది ఫిగర్ K ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. T కాదండి, ఇది R ఈజ్ పాయింట్ ఆన్ ది సర్కంఫరెన్స్. R అనేది సర్కంఫరెన్స్ పైన ఉంది. MKTR అనేది స్క్వేర్ అని చెప్తున్నాడండి. స్క్వేర్ అయితే MKTR ఏరియాకి అండ్ సర్కిల్ ఏరియాకి, MKTR చతురస్ర వైశాల్యానికి వృత్త వైశాల్యానికి నిష్పత్తి కావాలి మనకి. జస్ట్ సింపుల్, K అనేది వృత్త కేంద్రం అన్నాడు కాబట్టి K2R అనేది వ్యాసార్థం అవుతుంది. వ్యాసార్థం R తీసుకుంటే ఇది చతురస్రం యొక్క కర్ణం అవుతుంది, డయాగ్నల్ అవుతుందండి. చతురస్రం కర్ణం D ఇస్తే ఏరియా ఫార్ములా d²/2 అవుతుంది. d²/2 అంటే r²/2 ఈజ్ 2.
వృత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అండి, పై ఆర్ స్క్వేర్ క్యాన్సల్, 22/7 వస్తుంది కదండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 1/2 ఈజ్ టు 22/7, క్రాస్ మల్టిప్లై చేస్తే 7:44 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 7:44. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డ్రమ్ ఆఫ్ వాటర్ ఈజ్ 3/4 ఆఫ్ ఫుల్. సో ఒక పాత్రలో 3/4 వంతు నీటితో నింపబడి ఉందండి. ఇన్ కేస్ 9 లీటర్స్ వాటర్ తీస్తే అది హాఫ్ ఫుల్ అవుతుందండి, హాఫ్ ఫుల్ అవుతుంది. 3/4లో నుంచి కొంత అమౌంట్ తీస్తే హాఫ్ అవుతుందంటే వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది డ్రమ్ అండి. 3/4లో నుంచి కొంత అమౌంట్ తీస్తే హాఫ్ అవుతుందంటే ఎంత అమౌంట్ తీయాల్సి వస్తుందండి, 1/4 ఆఫ్ ది అమౌంట్ తీయాల్సి వస్తుంది. ఈ 1/4 ఆఫ్ ది అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 9 లీటర్స్ అవుతుంది. 3/4లో నుంచి 1/4 హాఫ్ మిగిలిపోయింది. సో మైనస్ చేస్తే 1/4 బయటికి తీస్తున్నాం మనం. సో 1/4 అంటే 9 పార్ట్స్ అవుతుంది. 1/4 9 అంటే టోటల్ ఎంత, 36 లీటర్స్ అవుతుందండి. 1/4 9 అయితే టోటల్ కెపాసిటీ 36 లీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 100-meter రేస్ కమల్ డిఫీట్స్ బిమల్ బై 5 seconds. కమల్ అనే వ్యక్తి బిమల్ని 5 సెకండ్ల తేడాతో ఓడగొట్టాడండి. అంటే 5 సెకండ్ల తేడాతో ఓడగొట్టాడంటే కమల్ 100-meter రేస్ని చేరుకుని 5 సెకండ్ల తర్వాత బిమల్ వస్తున్నాడు. అంటే ఇతనికి x సెకండ్స్ టైం పడితే ఇతనికి x+5 సెకండ్స్ టైం పడుతుంది. x+5 సెకండ్స్ టైం పడుతుందండి 100-meter రేస్ని కంప్లీట్ చేయడానికి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ కమల్ ఈజ్ 18 km/h, 18 km/h అయితే దెన్ ది స్పీడ్ ఆఫ్ బిమల్ అన్నాడండి. సింపుల్ అండి, ఇతనిది ఎంత టైం పట్టిందో అతనికి అంత టైంకి 5 seconds యాడ్ చేసి డిస్టెన్స్ బై టైం వేస్తే స్పీడ్ వచ్చేస్తుంది. ఇక్కడ 18 km/h అన్నాడు కాబట్టి మీటర్/సెకండ్లోకి కన్వర్షన్ చేయాలంటే ఇంటూ 5/18 అండి. అంటే అతని యొక్క వేగం 5 మీటర్/సెకండ్ అవుతుందండి, 5 మీటర్/సెకండ్ అవుతుంది. కమల్ వేగం 5 మీటర్/సెకండ్ అంటే 100 మీటర్స్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 20 seconds టైం పడుతుందండి. 20 seconds టైం పడుతుంది. కమల్కి 20 సెకండ్ల టైం పడితే బిమల్కి 5 సెకండ్లు ఎక్స్ట్రా టైం పట్టాలి కదా, 25 seconds టైం పడుతుందండి. 100 మీటర్స్ రేస్ని 25 secondsలో క్రాస్ చేస్తే వేగం km/hలో ఇచ్చారు కాబట్టి ఇంటూ 18/5 అవుతుందండి. ఇంటూ 18/5, 25 1 time, 25 4 times అవుతుంది. 72/5, 72/5 అంటే 14 పాయింట్ సంథింగ్ ఉండాలి, 14.4 వస్తుందండి. సో 14.4 km/h అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 14.4 km/h. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద 6-digit నెంబర్ 479XYZ ఆఫ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 7, 11 అండ్ 13తో భాగించబడాలంటే ఆ నెంబర్ అనేది 3 digits రిపీట్ అవ్వాలండి. 3 digits రిపీట్ అవ్వాలి అంటే 479 అగైన్ 479 ఉండాలి, అగైన్ 479 ఉండాలి. సో ఇలా ఉంటేనే అది ఈ 7, 11, 13తో భాగించబడుతుందండి. ఏబిసి ఫార్మేషన్లో ఉండాలి. అంటే XYZ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, 479. వాటి యొక్క లబ్ధం కావాలి. 4 × 7 × 9 వచ్చేసి 252 అవుతుంది, 252. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇఫ్ a+b² ఈజ్ ఈక్వల్ 100 అండ్ a:b ఈజ్ ఈక్వల్ టు 1:3 అన్నారండి. a+b² ఈజ్ ఈక్వల్ టు 100 అంటే సో a+b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 10 అవుతుంది. a+b ఈజ్ ఈక్వల్ టు 10. a+b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి, 4 parts ఉంది. 4 partsకి 10 అయితే 1 part ఎంత అవుతుందండి, 5/2 అవుతుంది, 5/2 అవుతుంది. 4 parts 10 అంటే 1 part, 10/4 అంటే 5/2 అవుతుంది. సో 1 part 5/2 అంటే మనకి a × b కావాలి. a × b, a 1 part 5/2 ఇంటూ b 3 parts 3 × 5 15/2, 15/2 ఉంటుంది. టోటల్ 75/4 వస్తుంది. 75/4 అంటే 18.75 అవుతుందండి ఆన్సర్ వచ్చేసి 18.75. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ ఏ వర్క్మ్యాన్ యాజ్ బి అండి. ఏ అనే వ్యక్తి బి సామర్థ్యానికి 3 రెట్ల సామర్థ్యం కలిగి ఉన్నాడండి. ఏ మరియు బిల సామర్థ్యాల నిష్పత్తి ఎంత, 3:1 ఎఫిషియన్సీ రేషియో. అదే రోజుల సంఖ్య ఏమవుతుందండి, 1:3 అవుతుంది. రోజుల సంఖ్య ఎంత అవుతుందండి, 1:3 అవుతుంది. అండ్ టేక్స్ 10 days లెస్ అండి, 10 days లెస్. ఇక్కడ డేస్ గ్యాప్ ఎంత ఉందండి, 2 parts ఉంది. 2 partsకి 10 అయితే బి కెన్ డూ టోటల్ వర్క్ని బి ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడండి. టోటల్ వర్క్ పూర్తి చేయడానికి బి 3 భాగాల సమయం పడుతుంది. 2 భాగాలకి 10 అయితే 3 భాగాలకు వచ్చేసి 15 అవుతుందండి. సో 2 parts 10 అంటే 1 part 5, 3 × 5 15 days అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, షేడెడ్ రీజన్ ఏరియా కావాలండి మనకి. సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే
ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అవుతుందండి ఏబిసి తీసుకుంటే. అదేవిధంగా ఇక్కడ ఏబి ఇది అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సెక్టార్ అవుతుంది. సో సింపుల్గా ఇలా వస్తుందండి మనకి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనిపైన ఇది సెక్టార్ ఉందండి. సో ఈ ఏరియా కావాలి అనుకుంటే మొత్తం సెక్టార్ ఏరియా నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ ఏరియా తీసేసామనుకోండి, మొత్తం సెక్టార్ ఏరియా నుంచి ఈ లంబకోణ త్రిభుజం ఏరియా తీసేసామనుకోండి, మనకు మిగిలిపోయేది ఏమవుతుంది, ఈ లీఫ్ మిగిలిపోతుంది. ఓకే, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది లంబకోణ త్రిభుజం కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏమవుతుందండి, టోటల్ సెక్టార్ ఏమవుతుంది θ/360 ఇంటూ πr². θ అంటే 90 degrees కదా, 90 degrees బై 360 ఇంటూ πr². r² అంటే r వాల్యూ ఎంత అండి, రేడియస్ 6 ఉంది, 6 అంటే 36 అవుతుంది. సో 90/360 అంటే 1/4 అవుతుంది. 1/4 ఎన్ని టైమ్స్ అవుతుందండి, 9 టైమ్స్ అవుతుంది, అంటే 9π వస్తుంది. సో ఇందులో నుంచి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం వైశాల్యం తీసేయాలి. వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ 6, హైట్ 6 అండి, 36/2 అంటే 18 వస్తుంది. అంటే మనకు వచ్చే ఈ లీఫ్ ఏరియా అనేది ఏమవుతుందండి, టోటల్ ఏరియా 9π, సెక్టార్ ఏరియా మైనస్ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం 18, 9π - 18 వస్తుంది. ఇది ఒకటి వస్తుందండి. ఇదే మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఇది కదా, ఇది కూడా ఏమవుతుంది, ఈక్వల్ ఉంటుంది. రెండు కూడా ఈక్వల్ ఉంటుంది, అంటే దీన్ని ఇంటూ 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. 9π - 18 ఇంటూ 2, సో టోటల్ 18π - 36 అవుతుందండి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, థ్యాంక్ యూ అండి.